ఛాయ కూడా విష్ణు కూతురు అని తెలిసాక విష్ణు అయితే ఛాయని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి టిఫిన్ పెట్టమంటాడు. ఇక నందిని అయితే టిఫిన్ దోశ తీసుకొని వస్తుంది. అది చూసి ఛాయ అయితే హాయ్ దోశ నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ దోశని అయితే ఫాస్ట్గా తింటూ ఉంటుంది. అది చూసి నందిని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో వైష్ణవి అయితే ఆటోలో స్కూల్ నుండి అలా వస్తూ ఉంటుంది. ఛాయ అయితే వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అలా టిఫిన్ చేస్తూ ఉండగా నందిని అయితే చాలా బాగుంది ఈ అమ్మాయి, వైష్ణవిలానే బాగా అల్లరి పిల్లలా ఉంది, మంచి అమ్మాయిలా ఉంది అని చెప్పి నందిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి అయితే స్కూల్ నుండి ఇంటికి అయితే వస్తుంది. ఇంటికి వచ్చి నాన్న అని చెప్పి నాన్నని పిలుస్తూ డాడీని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఛాయ అయితే టిఫిన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ ఇంట్లోనికి వైష్ణవి వస్తుంది. వైష్ణవి వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడాక అక్కడ ఉన్న ఛాయను చూసి ఏంటి ఈ అమ్మాయి అచ్చం నాలానే ఉంది, ఎవరి ఈ అమ్మాయి అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఛాయ అలాగే చూస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటి నాలాగే ఉంది అని చెప్పి ఛాయ కూడా చూస్తూ ఉంటుంది. ఇక వైష్ణవి ఛాయ ఇద్దరు కలుసుకొని మాట్లాడతారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.